శ్యామ్ ఉన్నారు మనతో పాటుగా, సోషల్ యాక్టివిస్ట్, అండ్ గట్టుపల్లి సురేష్ గారు అండ్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఒక్కసారి ఫస్ట్లీ సురేష్ గారు వర్షన్ విందాం మనం. సురేష్ గారు, గరికపాటి ఏం మాట్లాడారో చూసాం. మధ్యాహ్న భోజనం పెట్టి, గుడ్డు పెట్టి, తిండి పెట్టి, సకల సదుపాయాలు ఇస్తే పెళ్లి కొడుకు శోభన గదులకు వెళ్ళి మంచం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, చదువు రావడం లేదు, తిండి పెట్టకండి అంటున్నాడు గరికపాటి. వాట్ డు యు సే? మీ అభిప్రాయం ఏంటి? గరికపాటిని ఏకీభవిస్తున్నారా? గరికపాటితో మీరు కూడా సపోర్టివ్గా ఉంటున్నారా? ముందుగా మన ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పాలసీస్ ఏదైనా గరికపాటి గారు చెప్పినటువంటిది సంబంధించి సత్యనారాయణ గారు ఒక నిమిషం, సురేష్ గారు మాట్లాడతారు. సురేష్ గారు, సార్ నాకు మీరు ఎవరు కనిపించలేదు, ఓకేనా? పర్లేదు మాట్లాడండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే గనక ఇప్పుడు గరికపాటి వారు అనే కాదు, ఎవరైనా సరే ఒక మంచి, అంటే ప్రపంచానికే కాదు మన రాష్ట్రానికే కాదు, ఏదన్నా ఒక మంచి నేతృత్వం, అంటే ఒక మంచి పాలన, ఒక ఏదైనా మార్పు రావాలి అనేటువంటి చెప్పేటువంటి విషయంలో కొంతమందికి అది నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు. దీంట్లో ముఖ్యంగా గరికపాటి గారు చెప్పినటువంటి విషయంలో అగ్రవర్ణాలని, ఇక్కడ లోయర్ క్యాస్టెస్ అని, అసలు వాళ్ళ పిల్లలని ఎక్కడొచ్చింది ప్రస్తావన రాలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళే చదువుతున్నారా అండి? అగ్రవర్ణాల వాళ్ళు చదువుకోవట్లేదా? పెద్దవాళ్ళు చదువుకోవట్లేదా? పిల్లలు చదువుకోవట్లేదా? ఈ రోజు లక్షల రూపాయల ప్రైవేట్ స్కూళ్ళల్లో కడుతూ ఉన్నారు, అక్కడ పెట్టేటువంటి ప్రతిదానికి కడుతూ ఉన్నారు. రెసిడెన్షియల్ ఏదో ఒకటి, నాన్ ఫేషియల్ ఏదో ఒకటి, లేదా అక్కడ డైలీ కలర్స్ ఏదో ఒకటి లక్షల రూపాయలు కడుతూ ఉన్నారు. గవర్నమెంట్ కి ఎక్కువ ఎందుకు బడన్ తీసుకోవటము, దాని వలన ఇంకొక దానికి ఏదైనా పెట్టొచ్చు కదా అని ఒక స్వభావంతో అన్నదే. కానీ సురేష్ గారు, నిజంగానే ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారండి, గరికపాటి ఏమంటున్నారు? ఆ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టి, ఆ పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు ఇస్తే అన్ని రకాలుగా సదుపాయాలు ఉపయోగించుకొని చదవడం లేదు అంటున్నారు కదా. మరి ఆయన పిల్లలనో, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి పిల్లలనో, లేదా వాళ్ళ పిల్లలనో, ఆయన చుట్టుపక్కల బంధుగణాన్నో, ఆయనకు సంబంధించినటువంటి శిష్యులకు సంబంధించిన పిల్లలనో అదే ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకొని ఆయన స్ట్రిక్ట్ చేయమనండి. ఆయన చేతిలో ఒక మంచి అద్భుతమైనటువంటి అవార్డుని ఇటీవల కాలానికి అందించింది ప్రభుత్వం. పద్మశ్రీ అవార్డు బహుశా పద్మ అవార్డు అందించింది ఆయనకి. ఒక మంచి మర్యాద, గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి కదా ఆయన. ఆయన సలహా సూచన ప్రభుత్వాలు పాటించవా? ఇదే ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని చేర్పించి చక్కగా చదివించమని చెప్పండి ఆయన. అలా చేయకుండా వాళ్ళంతా కార్పొరేట్లలో, క్యాంబ్రిడ్జ్లోనో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఆయన ఇక్కడ చదువుకునే పిల్లల్ని అవహేళన చేయాలా? సరే, ఇక్కడ కులం మతం ఏం లేదు, కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు శోభనం గదిలో పెళ్లి కొడుకు మాదిరిగా చూడాలనా? మీకు తెలుసా, మన దగ్గర తెలుగు రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖులు, పేరొందిన వాళ్ళు అదే ప్రభుత్వ పాఠశాలలో పగటి భోజనం చేసి వచ్చిన వాళ్ళు. పగటికి భోజనం అంటే ఇక్కడ భోజనం కోసం స్కూల్కి వెళ్ళాం కదండి, చదువుకోవడానికి కదా మనము స్కూల్కి వెళ్తాము, చదువు చెప్పడానికి కదా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. చదువుకున్న వాళ్ళకి పోస్టులు వచ్చినాయా? వాళ్ళు ఏం చదువుకున్న పోస్టులు ఇచ్చిందా? వాళ్ళ అదృష్టం కూడా ఉంటుంది, వాళ్ళ అదృష్టం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాలండి, మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల రూపాయలు పెట్టేసి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారండి? ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల రూపాయలు పెట్టి చదువుకొని ఎంతమంది బాగుపడ్డారు? విదేశాలు సైతం ఉన్నోళ్ళు ఎంతమంది నాశనం అయిపోయేది. ఇక్కడ ప్రభుత్వాల్లో మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశం తప్పితే వేరే విధంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం కానీ, లేదా ధర్నాలు చేసేటువంటి ఇక్కడ చూసే మాటలు కానీ ఏం లేదు. ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి దేశానికి సంబంధించిన యుద్ధాలు జరుగుతున్నాయి, వార్ జరుగుతుంది, నిత్యావసర వస్తువులు లేవు, పెట్రోల్ డీజిల్ లేదు, లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటి మీద చూపించారు ప్రజలు అనుకుంటున్నా. నేను విద్యార్థి సంఘాల పోరాటాలు, వాళ్ళ వార్తలు చూస్తారు అనుకుంటున్నా. ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే మంచి పౌష్టికమైన ఆహారం అందించండి, పోషకాహారం అందించండి, మంచిగా తిండి పెట్టమని చెప్పి ధర్నాలు, గొడవలు చేసిన వాళ్ళు ఉన్నారే కానీ అసలు తిండే వద్దు వాళ్ళకి. తిండి దండగా వస్తే వచ్చాడు, పోతే పోయాడు. అసలు మధ్యాహ్న భోజనం అనే స్కీమ్ పెట్టిందే ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. ఆయన అన్న దాంట్లో మీరు బాగా గమనించండి, మనోజ్ గారు మరి బాగా గమనించండి. ఒకటి ఏంటంటే, తన అన్న దాంట్లో వ్యతిరేకత కాదు, చదువుకునే దానికి బద్దకిస్తున్నారు కాబట్టి ఫుడ్ ఒకటే కాదు, చదువు మీద కూడా జాస పెట్టించేలాగా వాటి మీద కూడా చట్టాలు తీసుకురండి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా ఏమ్మా గుడ్లు ఏమైపోయినాయి, ఏమ్మా బియ్యం అయిపోయినాయి, ఇవన్నీ చెప్పి వీడియోలు తీస్తున్నారు. కానీ పలాని ఉపాధ్యాయుడు ఉన్నారు,
40 మంది 50 మంది పిల్లలు ఉన్నారు, వారికి ఎంత బాగా చెప్తున్నారు, ఉపాధ్యాయులు ఏమాత్రం ఉన్నారు, ఇది కూడా ప్రభుత్వం గమనించుకోవాలని ఒక సదుద్దేశం అది ఒకటి. రెండోది గుడ్లు పెట్టండి, అది అంటే మాట వరుస సారంగా గుడ్లు పెట్టేసి మాయబుచ్చేస్తున్నారు. చదువు చెప్పట్లేదు, చదువు కూడా కావాలి కదా అనే ఒక సదుద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు తప్పితే వేరే దురుద్దేశంతో చేసినటువంటి కార్యాలు కాదు. ఇంకొక మతాన్ని సృష్టించి ఆయన ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అవుతుందానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మీ మాటలకి బత్తుల రామప్రసాద్ గారు ఉన్నారు, మాల సంఘం సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆయన మాట్లాడతారు. బత్తుల రామప్రసాద్ గారు ఏం చెప్తారు? అందరికీ జైభీంలో సురేష్ గారు